హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వంశీ టీవీ ఛానల్. మనిషి జీవితంలో అనేక టెన్షన్స్ మధ్య రిలాక్స్ అయ్యేది ఒక ఎంటర్టైన్మెంట్ ద్వారానే. అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిలో ఎంటర్టైన్మెంట్ కోరుతుంటారు. మన దేశంలో ఎక్కువ మంది సినిమాల ద్వారా ఎంటర్టైన్ అవుతారు. ఇక సినిమాల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క జోనర్ నచ్చుతుంది. కొందరికి మాస్, కొందరికి క్లాస్, కామెడీ, డ్రామా, హర్రర్, థ్రిల్లర్ ఇలా రకరకాల సినిమాలు నచ్చుతాయి. ఇన్ని జోనర్లలో థ్రిల్లర్ సినిమాలు ఎప్పుడూ ఇంట్రెస్ట్ గానే ఉంటాయి. థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారి కోసం బెస్ట్ థ్రిల్లర్ సినిమాలు ఏవో ఒక్కసారి చూద్దాం. అవి ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్ట్రీమ్ అవుతాయో కూడా తెలుసుకుందాం. టాప్ 5. ఈ మధ్య సోషల్ మీడియా గానీ మౌత్ టాక్ లో గానీ ఎక్కువగా వినపడుతున్న సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా రేఖాచిత్రం. ఇది మలయాళం డబ్బింగ్ సినిమా. సినిమా కథ విషయానికి వస్తే, వివేక్ ఒక సస్పెండెడ్ పోలీస్. ఎలాగోలా తనకి తిరిగి జాబ్ వచ్చినా దూరంగా మల్కాపారా అనే ఓ విలేజ్ లో అతనికి పోస్టింగ్ వేస్తారు. అతను జాబ్ లో జాయిన్ అయిన రోజే ఆ ఊరి శివారులో రాజేంద్రన్ అనే వ్యక్తి సూసైడ్ చేసుకుంటాడు. అతను సూసైడ్ చేసుకునే ముందు ఫేస్బుక్ లైవ్ లో తను ఇంకో నలుగురు కలిసి 1985లో ఒక అమ్మాయిని ఇక్కడే పూడ్చిపెట్టాం అని చెప్పి తనతో పాటు ఫ్రాన్సిస్ విన్సెంట్ ఉన్నారని చెప్పి ఒకరి పేరు చెప్పడు. దీంతో ఈ లైవ్ సంచలనంగా మారడంతో కేసు వివేక్ చేతిలోకి వస్తుంది. ఆ తరువాత నుంచి కథలో ట్విస్టులు మొదలవుతాయి. ఈ ట్విస్టుల మధ్య వివేక్ కేసు ఎలా సాల్వ్ చేస్తారనేది సినిమా చూస్తేనే తెలుస్తుంది. మలయాళంలో సూపర్ హిట్ అయిన ఈ సినిమా ఇప్పుడు సోనీ లీవ్ వేదికగా స్ట్రీమ్ అవుతుంది. తెలుగులో కూడా అందుబాటులో ఉంది. టాప్ 4. ఇక ఓటీటీలో బాగా ఆకట్టుకుంటున్న థ్రిల్లర్ సినిమాల్లో హాలీవుడ్ మూవీ ఏఎఫ్ మారీకిల్ అనే సినిమా ఒకటి. ఈ సినిమా కథ గురించి మాట్లాడుకుంటే, డేటింగ్ యాప్ యూజ్ చేసే వాళ్ళంతా చనిపోతారు. ఆ డేటింగ్ యాప్ లోకి మెయిన్ లీడ్ రోల్ అయిన హీరోయిన్ కూడా చేరుతుంది. ఆ తరువాత ఆమెకి ముగ్గురితో పరిచయం ఏర్పడుతుంది. ఆ తరువాత ఏం జరిగింది, అందులో డేటింగ్ యాప్ యూజ్ చేసే వాళ్ళను చంపే కిల్లర్ ఎవరు అనేది అనేక సస్పెన్స్ల మధ్య తెలుసుకోవడమే కథ. పూర్తిగా కామెడీ థ్రిల్లింగ్ స్క్రిప్ట్ తో సినిమా ఆకట్టుకుంటుంది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమ్ అవుతుంది. దజ్వాస తెలుగు డబ్బింగ్ అందుబాటులో ఉంది. టాప్ 3. ఓటీటీలో ఆకట్టుకుంటున్న మరో మలయాళ థ్రిల్లర్ సినిమా ఐడెంటిటీ. టివోనీ థామస్, త్రిష ప్రధాన పాత్రలో తెరకెక్కించిన ఈ సినిమా G5లో స్ట్రీమ్ అవుతుంది. ఊరికి దూరంగా ఉన్న ఒక పాడుబడిన ఫ్యాక్టరీలో ఒక హత్య జరుగుతుంది. హత్య చేయబడిన వ్యక్తి దగ్గర గల ఒక HD డ్రైవ్ లో కొంతమందికి సంబంధించిన సీక్రెట్స్ ఉంటాయి. ఆ సీక్రెట్స్ దేనికి సంబంధించినవి, హత్య ఎలా జరిగింది, ఎవరు చేశారు అనే అంశాలు సినిమాలో ఆసక్తిగా ఉంటాయి. అసలు దోషి ఎవరు అనేది ప్రతిసారి సస్పెన్స్ గానే ఉంటుంది. టాప్ 2. ఇటీవల మన తెలుగు ఆడియన్స్ కొరియన్ సినిమాలని తెగ చూసేస్తున్నారు. ఈ మధ్య కొరియన్ సినిమాల్లో మిడ్ నైట్ అనే సస్పెన్స్ థ్రిల్లర్ బాగా ఆకట్టుకుంటుంది. ఒక సైకో కిల్లర్ మర్డర్ చేస్తుండగా ఒక చెవిటి లేడీ చూస్తుంది. ఆ తరువాత వారిద్దరి మధ్య ట్విస్టులతో ఆసక్తికరమైన కథ నడుస్తుంది. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ అమెజాన్ ప్రైమ్ లో ఉంది. లాస్ట్ అండ్ ఫైనల్ టాప్ 1. ఇక మన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో కొరియన్ యాక్టర్ డాన్లీ నటిస్తున్న విషయం తెలిసిందే. అదే డాన్లీ నటించిన కొరియన్ యాక్షన్ థ్రిల్లర్ ది అవుట్ లాస్ సినిమా సైతం అమెజాన్ ప్రైమ్ లో థ్రిల్లర్ సినిమాలని ఇష్టపడే ప్రేక్షకులను మెప్పిస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ టాప్ 5 మూవీస్ లో మీరెంతమంది ఈ మూవీస్ చూసారో, ఈ మూవీస్ లో మీకు నచ్చిన మూవీ ఏంటో కమెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన వంశీ టీవీ ఛానల్.